బలారి మహాబలి, అరే బలారి భస్మాసురా, మా వ్యధను విను అసుర రాజా, మా వ్యధను విను. అసుర సోదరులారా, నేను నా భస్మీకర వరాన్ని ప్రయోగించి ముల్లోకాలను అల్లకల్లోలం చేసి అశాంతి రేపాను. ఇప్పుడు చెప్పండి, మీకు నేనేం చేయాలో? మహాబలి భస్మాసుర, ఆ అల్లకల్లోలంతో మాకు ఏమి దొరుకుతుంది? అయితే మరి మీకు కావాల్సిందేమిటి? సమస్త రాక్షస జాతికి మంచి కోరుకుంటాము. చూస్తున్నావుగా, దేవతల భయంతో మేము ఎలా అరణ్యంలో దూరి దాక్కున్నామో. అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్, ఇది మీకు బహుమతిగా ఇస్తున్నాము. ఇదిగో అసుర సామ్రాట్ యొక్క కత్తి. ఇది చూస్తే ఇక మన ఉద్ధారణ నిశ్చితమనిపిస్తుంది. అలా అనిపిస్తే మన అసుర బంధువుల రక్షణ కోసం, మంచి కోసం నేనేం చేయాలి? అసుర రాజా, అసురులకి మంచి చేయాలంటే నువ్వు అసురుల శత్రువులైన ఈ దేవతలను, ధర్మాత్ములను అంతం చేసి ముల్లోకాల్లోనూ అసురుల సామ్రాజ్యాన్ని స్థాపించు. అయితే చెప్పండి, ఎవరు మనకి శత్రువైన రాజు? రాజా ధర్మసేనుడు. అతను బ్రహ్మ విష్ణుల భక్తుడు, ఇంకా అతను చాలా ధర్మాత్ముడు. ధర్మాత్ముడా? నేను అతని ధర్మాన్ని, అతని ఆత్మని రెంటిని అంతం చేసేస్తాను. అసుర సామ్రాజ్యం స్థాపించే కార్యాన్ని నేను ఇప్పుడే ఇక్కడి నుంచి ఆరంభిస్తాను. చూస్తాను ఎవడో ఆ ధర్మసేనుడు. ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! మహామంత్రి ప్రసేనజిత్, ఆజ్ఞాపించండి మహారాజా. మా ప్రజల క్షేమ సమాచారాలు చెప్పండి. మహారాజా, ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. రాజ్య వ్యవస్థ సరిగ్గా నడుస్తోంది. అన్ని పనులు కుశలతాపూర్వకంగా జరుగుతున్నాయి. కానీ మహారాజా, కానీ ఏమిటి మహామంత్రి? ఆగిపోయారే? చెప్పండి ఏమిటో నిస్సంకోచంగా. మహారాజా, ఇప్పటిదాకా రాజ్యమంతటా శాంతి నెలకొని ఉంది. కానీ చుట్టుపక్కల రాజ్యాల్లో భయంకర రాక్షసుడైన భస్మాసురుని అత్యాచారాల వార్తలు విని విని మన ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజల భయం అతడు మన రాజ్యంలోకి వచ్చి తన దుండగాలు దుష్కార్యాలతో వారిని పీడిస్తాడేమోనని. ఎప్పటికీ కాదు, ఏ విధంగానూ కాదు. మేము మా ప్రజలను ఏమాత్రమూ బాధపడనీయం. మహామంత్రి, ఇప్పుడే మన సైనికులను ఆదేశించండి, భస్మాసురుని సమాప్తం చెయ్యమని. భస్మాసురుణ్ణి సమాప్తం చేయాలని ఆలోచిస్తున్నారా? రాజా ధర్మసేన, నీకిది తెలుసా? ఇప్పుడు నీవు సమాప్తమయ్యే సమయం సమీపించిందని. సేనాపతి, ఈ దుర్మార్గుని సమాప్తం చేయండి. భస్మాసురా!
భస్మాసురా! భస్మాసురా! నన్ను సమాప్తం చేయాలని ఆలోచించే ధర్మసేనుడే స్వయంగా సమాప్తమయ్యాడు. ఇప్పుడు ఈ రాజ్యం మీద అసురుల అధికారం స్థాపితమైంది. భస్మాసురా! మహారాజు ధర్మసేనుని పుత్రుడు వృషసేనుడు ఇక్కడ ఉండగా ఒక అసురుడు ఈ సింహాసనంపై ఎప్పుడూ కూర్చోలేడు. ఇక్కడ అసురుల రాజ్యం ఎప్పటికీ స్థాపించనీయను. స్వామి, ఇతడు అతి భయంకర దైత్యుడు. తాను పొందిన వరంతో మిమ్మల్ని భస్మం చేసేయగలడు. ఇక్కడి నుంచి పారిపోదాం, అదే మనకు మంచిది స్వామి. స్వామి, స్వామి! స్వామి, స్వామి! ఎంత పనైంది స్వామి! ఏమిటిది? నేను మిమ్మల్ని హెచ్చరిక చేద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు నా హెచ్చరికే అక్కర్లేదు. ఈ దుష్టుడు మిమ్మల్ని భస్మం చేసేశాడు స్వామి. మీ ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు నేనెవరి కోసం జీవించను? ఎలా? అంత కూడా పాపి, దుష్టుడా, ఎందుకలా నాకేసి చూస్తున్నావు? ఎలాగూ రాక్షసుడివి, తామసం లాంటి అవగుణాల భండారానివి. నేను నా స్వామి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను. ఆలస్యం చెయ్యకు, నన్ను కూడా భస్మం చేసేయి. నన్ను నీలాంటి పరమ సుందరిని భస్మం చేసి నాకు నేను చెడు చేసుకుంటానా? అలాంటి మూర్ఖుణ్ణి కాను నేను నిన్ను నా మహారాణి చేసుకుంటాను. మహారాణి, నా వద్దకు రా మహారాణి. మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! నారాయణ నారాయణ. పరమపిత భస్మాసురుడు భూలోకంలో మహా ఉపద్రవం తెచ్చిపెట్టాడు. అహంకారంతో మదించిన తన అన్యాయ కార్యాలు దినదినము పెరిగిపోతున్నాయి. అతడు స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించి దేవతలను అక్కడి నుంచి బహిష్కరించాలని కూడా నిశ్చయించుకుని ఉన్నాడు. అతని నిశ్చయమే గనక ఫలిస్తే చాలా అనర్థమైపోతుంది. అతని నాశనానికి ఏదన్నా ఉపాయం చూడండి. నాశనమవుతాడులే నారదా. వినాశకారకులెవరు అధిక సమయం భూమి మీద నిలవలేరు. వచ్చిన చిక్కేమిటంటే అతడు పరమేశ్వరుని వరం పొంది ఉన్నాడు. దానివల్ల ఉన్మాదితుడైపోయాడు.
ఆ దుర్మార్గునికి తెలియటం లేదు. ఆ పరమేశ్వరుడు అతన్ని నాశనం చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడని. ఆ పరమేశ్వరుడా? అదేలాగా? భస్మాసురుని మనసులో నారీకాంక్ష మొలకెత్తింది. ఇక ఆ పరమేశ్వరుడే ఎవరో ఒక సుందరి ద్వారా అతని అంతమందింపజేస్తారు. ఇక నువ్వు వెళ్ళు నారదా. నారాయణ 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 నారాయణ. ఈ పాట ప్రపంచంలో అందరూ ఎప్పటినుంచో వింటున్నదే. లక్ష్మీ లక్ష్మీ అని నువ్వెప్పుడు అనవు కదా. నారాయణ నారాయణ. మాత, ఈ విషయం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాం. నేను అప్పుడు తమరికి నివేదించుకున్నాను, నారాయణ నామంలోనే లక్ష్మి సమ్మిళితమై ఉందని. అయితే సరే, కానీ నీవు చెప్పు, ఇన్నాళ్ళ నుంచి నువ్వెక్కడున్నావు? త్రిమూర్తుల లీలలకు సాకార రూపమిచ్చే పనిలో ఉండిపోయాను. అంటే నీ ప్రశ్నలన్నీ ఇప్పుడు సమసిపోయాయి. లేదు లేదు మాత, ఎప్పటికీ లేదు. ప్రశ్నలు ప్రళయకాలం దాకా కూడా ఉంటాయి. ప్రశ్నలు, సూచనలు, ఇంకా భక్తి, ఇవన్నీ నారదుడి జీవితం. కానీ భస్మాసురుని విషయంలో మాకు నీవేమీ సూచననివ్వలేదే. విన్నదేమంటే భూలోకంలోని నిర్దోషులందరినీ భస్మం చేసే భయంకర భస్మాసురుని చూసి సమస్త ప్రాణకోటి ఎంతో కంపించిపోతున్నారని. మీరు విన్నది నిజమే మాత. కానీ ఈ నిజాన్ని నీవు చెప్పలేదే నారదా. సర్వ జగత్తు యొక్క మంచి చెడ్డల సూచనలిస్తూ ఉంటావు. ఈ సూచన నీవెందుకు ఇవ్వలేదు? మాత, మీకు శ్రీ మహావిష్ణువుకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏ విషయమైనా దాచగలమా? తమరు సర్వజ్ఞులు. తమ దివ్య దృష్టితో ఎప్పుడు కావాలన్నా ఏది కావాలన్నా చూడగలరు, ఎరుగగలరు. అయితే శ్రీ మహావిష్ణువు ఈ విషయమై ఏమీ చెప్పలేదా? ఇక్కడ ఉంటే కదా చెప్పడానికి. వారు భక్త రక్షణకై భూలోకానికి వెళ్లారు. భక్త రక్షణ కోసం భూలోకానికి వెళ్ళారా? ఎవరా భక్తులు? భస్మాసురుడు చేసిన అత్యాచారాల వల్ల నేను చూస్తూ ఉండగా నిర్దోషులెందరో ప్రాణాలు కోల్పోయారు. కానీ నేను అక్కడ రక్షించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువును చూడనేలేదే. ఎలా చూడగలవు నారద? మా సాకార రూపం అయితే నీవు చూడగలవు. భక్తుల రక్షణ కోసం మేము అప్పుడప్పుడు నిరాకార నిర్గుణ రూపం ధరిస్తూ ఉంటాం. నీకీ రహస్యం తెలీదా ఏమిటి? ప్రభు, తమ రహస్యాలు, తమరి విచిత్ర లీలలు తెలుసుకోవడం నారదుడి వశం కాదు. నాకొక చిన్న విషయం చెప్పండి. భస్మాసురుని భస్మీభూతం చేయటానికి ఏం ఉపాయం చెప్తారు? పరమపిత బ్రహ్మదేవులు చెప్పడం భస్మాసురుని మదిలో నారీకాంక్ష ఉత్పన్నమైందని, అతని అంతం ఒక స్త్రీచే అవుతుందనిను. దీని రహస్యమేమిటి? నారద, నువ్వు ఇదేదో రహస్యం అంటున్నావు. కానీ అంతా పూర్తిగా చెప్పేసిన పిమ్మట ఇక ఇందులో రహస్యమేముంది? అందుకని ఉత్తమమైన పనేమంటే నీవు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచు. Thank you.